నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం, అయోధ్య విరాళాల చోరీ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ఈ అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్లో ముట్టడించింది. పార్లమెంటు ప్రధాన గేటుకు సీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కార్యకర్తలు బారికేడ్లు తీసుకుని రావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గందరగోళం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది, అక్కడ ఏం జరుగుతుంది, దాంతోపాటు పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించినటువంటి డిస్కషన్ ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చిక్కు రాహుల్ గారు, సామాజిక కార్యకర్త, అలాగే రుచిక్ గారు సీజేపీ నాయకులు, అలాగే అంజం రామరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, హేమ గారు ఆప్ స్టేట్ కన్వీనర్. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి సార్. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో సీజేపీ కార్యకర్తలు కూడా ఇటు ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడదాం. రాహుల్ గారు, మీరు చెప్పండి, ఈ సిచ్యువేషన్ అనేది ఎటు దారి తీస్తుందంటారు? ఇప్పుడు నీట్ విషయమే కానీ, మరొక వైపు ఏమో ఇప్పుడు విరాళాల చోరీకి సంబంధించినటువంటి విషయమే కానీ, అసలు విరాళాల చోరీ ఏమో బీజేపీ అసలు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆగ్రహంతో కూడా సీజేపీ కార్యకర్తలే కానీ, ఉన్నటువంటి నేతలే కానీ ధర్నాకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఏంటి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? తర్వాత ఇప్పుడు నీట్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే పట్టుబడుతూ ఉన్నారు. సో అసలు ఏంటి తర్వాత ఎలా ఉండబోతుందంటారు? ముందుగా వచ్చేసి స్వతంత్ర టీవీ చూస్తున్న మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో అందరూ కూడా నమస్కారం అండి. పేపర్ లీక్ అనేది చాలా పెద్ద డ్యామేజింగ్ థింగ్ మన దేశంలో జరిగిందండి. దాన్ని ఎవరం కూడా సమర్థించాల్సిన అవసరం లేదు. నీట్ కాకపోతే ఐఐటి కాకపోతే జేఈ ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, షీల్డ్ కవర్లో వచ్చిన పేపర్ లీకేజు అంత ఆషామాషిగా లీకేజ్ అయిపోయి, ఆ లీకేజ్ని కూడా పబ్లిసైజ్ అయిపోయి, ఆ లీకేజ్ కూడా ఎంతోమందికి చేరిపోయిన తర్వాత కూడా ఒక హై ఇంటెన్సివ్ మీటింగ్ కానీ, ఒక హై ఇంటెన్సివ్ కేర్ కానీ, దానికి కర్త కర్మ క్రియ వర్తిస్తున్న ఆ శాఖ మంత్రిని ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోకుండా ఒక రివోల్ట్ అండ్ యాంగర్ ఇన్ ద పీపుల్ మనం చూస్తున్నాం కదండి. గత కొద్ది రోజులుగా సోనం గారి హంగర్ స్ట్రైక్ నుంచి 28 days అయింది. అతి కష్టం మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే అభిజిత్ గారు హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టారు. దీనివల్ల వచ్చేది ఏంటంటే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, సెక్షన్ 163 ఓన్లీ మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి కాబట్టి అమలు చేశారు. ఇప్పుడు ఇంతకుముందు వరకు వాళ్ళు ధర్నాలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఏం అనలేదు. ఈ సెక్షన్ 163 అమలు అదే రాజకీయ నాయకుల పైన చేసి ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ధర్నా ఏదో రివర్స్గా ధర్నా చేసే జంతర్ మంతర్లు ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెట్టి, పార్లమెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి జంతర్ మంతర్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. అలాగే ఇంకోటి రామ మందిరం గురించి వస్తే కనుక, అసలు లెక్కలు పత్రాలు ఏమీ లేకుండా గ్రామం నుంచి, మారుమూల పల్లెల నుంచి, ఎక్కడెక్కడి నుంచో రసీదులు పట్టుకొస్తారు, తీసుకెళ్తారు. అసలు అది ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్కి ఎంత చేరింది, ఎంత చేరలేదు, ఎక్కడైనా ఒక షోకాజ్ నోటీసు గవర్నమెంట్ విడుదల చేసిందా? ఎగ్జాక్ట్గా ఇంత అందినాయి డబ్బులు, ఎగ్జాక్ట్గా ఇంత డబ్బుల్ని దీనికి కేటాయించాము, మిగిలిన డబ్బులతోనే ఇవి చేస్తున్నాం అనేది. అవి టోటల్లీ కండమ్ బోత్ ఆఫ్ ద థింగ్స్ అండి. ఇంకోటి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీకి మనకు రైట్ ఇస్తుంది. ఆర్టికల్ 21 విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అందరికి ఉన్నది, రివోల్ట్ అయ్యే అధికారం ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. ఆర్టికల్ 21A కూడా చెప్తుంది కదా, క్లాజ్ A కూడా చెప్తుంది కదండి,
వీ హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వీ కెన్ రివోల్ట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ అని చెప్పి, వెన్ అవర్ కంట్రీ ఇస్ ద బ్యాక్ బోన్, ఆ కంట్రీకి ఉన్న బ్యాక్ బోన్కి మనం ఏమి ఇవ్వలేమండి. ఆస్తులు ఇస్తారా, అంతస్తులు ఇస్తారా? ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, అపోజిషన్లో ఉన్న పార్టీలు కానీ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన పైసలు మనం ఇస్తారా? ఇవ్వగలిగింది విద్య మాత్రమే. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇవాళ దినం పిల్లల జీవితాలతో నాశనం చేస్తున్నారంటే, మొన్నటికి మొన్న ఈ 2025లో 23,23.7 మెంబర్స్ ఎగ్జామ్ రద్దయినప్పుడు 23,07,000 మంది పిల్లల మనోభావం అండి, మన ఘోష అది. మన 20 మంది చావు కూడా దీనివల్లే జరిగింది కదండి. ఇవి కేవలం అంకెలు కాదండి, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయటం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ప్రతి సామాన్యుడు కూడా ఖండించాలా, including the parties who are ruling, who are opposition, everyone should condemn. ఒక హై లెవెల్ మీటింగ్ జరగాల్సిందే, దీనికి తక్షణమే పరిష్కారం కావాలి. ఓకే, రైట్. హేమ గారు మీరు చెప్పండి. ఒకవైపేమో నీట్ పరీక్ష వ్యవహారమే కానీ, ఇటు అయోధ్య విరాళాల చోరీ అంశమే కానీ పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకవైపేమో బీజేపీ దీన్ని కట్టుదిట్టంగా అంటే బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ కాకుండా దాస్తున్నారు అంటూ కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు లేవనెత్తినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఏ విధంగా చూస్తారు దీన్ని? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వము తను వచ్చేటప్పటికి అది అయోధ్య రామ మందిరం అనే విషయానికి వస్తే అది ఎన్నో సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఈతను వచ్చిన దగ్గర నుంచి నేనే దేవుణ్ణి తీసుకుపోతున్నాను అని చెప్పేసి రాముణ్ణి వచ్చేసి చిన్న బొమ్మలాగా పెట్టేసి కొన్ని విజువల్స్ కూడా మనం చూసినాం. ఈయనే వచ్చేసి రామచంద్రుడినే నేను నడిపిస్తున్నా అంటే మానవుల్ని దేవుళ్ళు నడిపించట్లేదు, దేవుళ్ళనే మానవులు నడిపిస్తున్నట్టు నేను విశ్వగురును అని చెప్పేసి బిల్డప్ ఇచ్చేసుకొని పోయిరు. అట్లా మన దేవుళ్ళను అవమానించిరు. మొన్నటికి మొన్న చూసుకుంటే నితిన్ నవీన్ కూడా వచ్చేసి తను ఏంటిది బీజేపీ ర్యాలీలో కూడా వచ్చేసి శ్రీ ఆంజనేయుని వేషం వేపించేసి దేవుడి జెండా అంటే మన దేవుడి చేతిలో వచ్చేసి బీజేపీ జెండాను పెట్టి దేవుళ్ళని మేము ఆడిస్తున్నాము అన్నట్టుగా ఎన్నో రకాలుగా అవమానిస్తున్నారు. మరి ఈ రోజు రామచంద్ర ప్రభుని తీసుకొచ్చింది వీళ్ళైతే 200 కోట్ల స్కామ్ అయిపోయింది. ఇప్పటికీ వచ్చేసి దగ్గర నెల రోజులు అయిపోయి నెలన్నర దగ్గరలో వస్తున్నాము. ఇప్పటిదాకా దానికి ఎస్ఐఆర్ అని వేశారు. కనీసం మొట్టమొదటిగా వేయాల్సింది ఏంటిది, ఒక ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా ఎస్ఐఆర్ అనే ఎస్ఐటి అనేది ఒకటి ఏంటిది ఇన్వెస్టిగేషన్ పెట్టేసి దానికంటే దాన్ని నీరుగార్చడానికి ఈరోజు చేస్తున్నారా? అంటే ఈ 200 కోట్ల కంటే దేవుడు సొమ్ము కూడా ఈ రోజు రక్షణ లేకుండా ఈ బీజేపీ పార్టీ చేస్తున్నదంటే ఏమంటే బీజేపీ పార్టీని అంటున్నారు అని చెప్పేసి అంటే మీరే కదా ప్రభుత్వం ఉన్నది, మీరే కాబట్టి సెంట్రల్ లో మిమ్మల్ని అడిగే రైట్స్ మన అందరికి ఉంటాయి. అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా అడుగుతాము. మరి ఎందుకు ఈ 200 కోట్ల స్కామ్ వచ్చేసి ఇప్పటిదాకా బయట పెట్టలేకపోయారు? ఎందుకు దాన్ని వచ్చేసి రాజీనామా మొన్న ఈ మధ్యలో రాజీనామా చేసినట్టున్నారు, మరి చర్య ఎందుకు ఇప్పటిదాకా తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకో విషయానికి ఈ రోజు విద్యాశాఖ మంత్రి వచ్చేసి రాజీనామా చేయాలి. నీట్ ఎగ్జామ్ పేపర్లు వచ్చేసి 89 సార్లు దగ్గర వచ్చేసి 89 సార్లు ఏంటిది పేపర్ లీకేజీలు అయినాయి. పేపర్ లీకేజీలు అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు విద్యార్థులు చనిపోతున్నారు. 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి తీసుకొచ్చిర్రు. సో తీసుకొచ్చిన దాన్ని కూడా ఈ రోజు వచ్చేసి కనీసం ఇంప్లిమెంటేషన్ చేయకుండా కనీసం ఉదాహరణకు చూసుకుంటే ఒక డైపర్ ని కూడా లీకేజ్ అవుతుంటే దాన్ని ఆ కంపెనీ వాళ్ళు లీకేజ్ అవ్వకుండా ముందంజలో ఉండాలి అన్నట్టుగా వాళ్ళు వచ్చేసి ఏంటిది కంపెనీని వచ్చేసి ఇది చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా వచ్చేసి ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ చేస్తున్నారు. ఆ పేపర్ లీకేజీలు ఆపాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ కి లేదా? విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అనేది దాంట్లో వచ్చేసి ఈ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత లేదా? మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలి అంటే చెయ్యరు. కనీసం సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మోడీ గారికి ఉన్నది ప్రధానమంత్రిగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మోడీ గారు అమిత్ షా గారు ఏం చేస్తున్నారు ఈ రోజు అని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళు ఈ రోజున వచ్చేసి కనీసం పిల్లలకు వచ్చేసి ఏంటిది మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ అంబేసిరు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత మరి ఎలా జాబులు ఇస్తారు? 2 కోట్ల జాబులు ఇస్తా అన్నారు. ఆ 2 కోట్ల జాబులు ఈ రోజు పిల్లలందరూ అడుగుతున్నారు. కనీసం మేము చదువుకొని ఇన్ని రకాలుగా అప్పులు చేసి చదువుకుంటే మేము ఏం చేయాలి? ఈ రోజు నకిలీ డాక్టర్లు వచ్చేసి ఏంటిది వాళ్ళు ఫోర్జరీ డాక్టర్లుగా వచ్చేసి రేపు పొద్దున జనాల ప్రాణాలు తీయొద్దు అన్నట్టుగా ఈ రోజు యువత ముందుకు వచ్చేసి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నది. అది కరెక్ట్ కాదా? రేపొద్దున మన పిల్లలే ఉండొచ్చు, మనమే ఉండొచ్చు.
వాళ్ళు వచ్చి డాక్టర్లుగా వచ్చేసి మనల్ని హెల్త్ చూస్తే రేపు పొద్దున వచ్చేసి ఏదో రాంగ్ ఇంజెక్షన్ రాంగ్ మెడిసిన్ రాస్తే పరిస్థితి దేశం ప్రజల పరిస్థితి ఏంటిది, ఏంటిది ఈ విధంగా రాకుండా ఉండడానికే కదా ఈ రోజు వచ్చేసి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి నీటిని తీసుకొచ్చారు. మరి ఎన్ని రకాలుగా పేపర్లు ఎన్నో సంవత్సరాలుగా ఆల్రెడీ వచ్చేసి సుప్రీంకోర్టు కలగజేసుకున్నది ఏం చేయలేదు. తర్వాత వచ్చేసి సిబిఐ చెప్పారు. ఎన్నిసార్లు సిబిఐ చెప్పాలి? నీట్ పేపర్ వచ్చేసి సెట్ చేసే దగ్గర పేపర్ సెట్టింగ్ దగ్గర వచ్చేసి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి అని చెప్పేసి అంటే మీరు వచ్చేసి జహాజులలో అంటే విమానాలలో తీసుకుపోతారు. ఎక్కడన్నా దొంగతనాలు అయినాయని మనం విన్నామా? పేపర్ లీకులు ఆపడం అనేది మీ కార్యాచరణ కాదు, మీరు విద్య మీద దోచుకోవడం అనేది మీకు కావాలి. కాబట్టి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపియారు. మీరు తప్పులు చేసిన వాళ్ళని వచ్చేసి ఇంకా కొమ్ము కాస్తున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వం రియల్ గా చెప్పాలి అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వము దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఈ రోజు ప్రజలను ఎన్ని తిప్పులు పెడుతున్నారంటే మన ట్యాక్సులు మనకు వచ్చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజల కోసం ఈ పార్టీలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ కోసం ఉన్నాయా? ఈ రోజు ఓన్లీ 2 అమ్ముతున్నారు, 2 కొంటున్నారు. అదాని అంబానీకి కొంటున్నారు. అదేంటిది మన మోడీ గారు వచ్చేసి అమిత్ షా గారు అమ్ముతున్నారు. అంటే దేశ ప్రజల సంపదను ఎందుకు వచ్చేసి అమ్మడానికి మనం ఎందుకు ఇస్తున్నాము? ఈ రోజున వచ్చేసి జనాలు ఏమడుగుతున్నారు? తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, రాజీనామా చేయాలి, వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండాలి అన్నట్టుగా ఈ రోజు అడుగుతుంటే ఈ రోజు సిజెపి పార్టీ అనే ఒక పార్టీ అని తీసుకొచ్చారు వాళ్ళు. మీరు కాక్రోచ్లు అన్నందుకే వచ్చేసి ఈ రోజు యువత మొత్తం ఏకమయ్యేసి ఏంటి సోనం బాబ్చు గారు వచ్చేసి దగ్గర 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయినప్పటికీ మీరు దొంగతనంగా వచ్చేసి ఒక డెమోక్రసీ లేకుండా వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఆయన ఏకైక తీసుకొని పోతారా? మీకు చేతనైతే వచ్చేసి ఏంటి అని చెప్పి చర్చలు జరపాలి. అలాంటిది పిల్లల్ని కొట్టుకుంటూ ఈ రోజు వచ్చేసి సోనం బాగ్చుక్ లాంటి వాళ్ళు వచ్చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పేసి నిరాహార దీక్షలు తీసుకుంటే కనీసం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కూడా గాంధీ గారి దగ్గరికి వెళ్ళేసి విచారణ కోసం వెళ్లారు. ఇదే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా సోనం వాంచుక్ ఏంటిది కంట్రీ వచ్చేసి ఇదే విషయంలో తను నిరాహార దీక్ష లద్దాఖ్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడారు. కనీసం చర్చలు పెట్టకుండా ఈ రోజు ఈ విధంగా డెమోక్రసీని మొత్తం సర్వనాశనం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉండాలా? రియల్ గా చెప్పాలి అంటే మోడీ గారు రాజీనామా చేయాలి ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నందుకు. సో నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీరు ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుకుంటూ ఇన్ని రోజులుగా వాళ్ళు అడుగుతున్నా గానీ వాళ్ళకు వచ్చేసి సమాధానం చెప్పకుండా చేస్తున్నారు కాదు. ఇది బీజేపీ ప్రభుత్వం మొత్తం అందరిది వచ్చేసి ఇది తప్పుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం నుంచి మోడీ గారు రాజీనామా చేస్తే మిగతాదంతా సరి అవుతుందని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైట్ రామరెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికైతే మీ మీద వ్యతిరేకతలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపేమో ప్రతిపక్ష పార్టీలే కానీ ఇటు ఆప్ పార్టీయే కానీ ఇటు సిజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పార్లమెంట్ ఆవరణ ముట్టడించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా జరిగినటువంటి గందరగోళం అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రధానంగా. సో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఒకవైపేమో నీటి విషయమే కానీ మరొక వైపేమో ఇటు విరాళాల చోరీకి సంబంధించిన విషయమే కానీ. సో ఎందుకు కప్పిపుస్తూ ఉన్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీ మీద వ్యతిరేకత వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? వ్యతిరేకత ఏమి రావట్లేదండి, వ్యతిరేకత ఏమి రావట్లేదు. దేశ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. రామాలయంలో నిధుల విషయంలో కానీ ఆదాయ విషయంలో ప్రపంచ ధర్మ విషయంలో నారాజు అయిన అందరూ హిందూ భక్తులు రామ భక్తులు నారాజు అయినరు. కానీ ఎవ్వరికి యూపీ ప్రభుత్వం మీద కానీ అది యోగి ప్రభుత్వం మీద కానీ మోడీ ప్రభుత్వం కానీ విశ్వాసం పోలే. ఇక్కడ జరిగింది ట్రస్ట్ మెంబర్లు ఒక అశ్రద్ధ వహించారు. అందులో దొంగలు బయట నుంచి వాళ్ళు కుట్ర కారణంగా వచ్చి చేరారు. కొన్ని అవకతవకలు జరిగినాయి. దాన్ని సరిదిద్దారు. వెంటనే 8 మంది అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం, 80 లక్షల వసూలు చేయడం, వాళ్ళ ఆస్తుల విషయాలన్నీ ఎంక్వైరీ చేయడం. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసారు. విషయంలో గమ్మత్తు చూడండి, సుప్రీంకోర్టులో అప్పుడు కేసు వేస్తే అది హాలిడేస్ ఉంది. సుప్రీంకోర్టు అది ఎమర్జెన్సీగా తీసుకోవడం. దీనికి ఇది అంత ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన అవసరం కాదు. దీనికి ఏదో ప్రజల ప్రాణామ దీనికి వీటికైనా ఇంప్లేదు. మేము తర్వాత సుప్రీంకోర్టు రీఓపెన్ తీసుకుంటామంటే దాని మీద కొన్ని టీవీ ఛానళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు తొందరగా తీసుకోలేదని చర్చలు పెట్టిరండి. ఆశ్చర్యం వేస్తుంది. సుప్రీంకోర్టు మీద కూడా ఇప్పుడు వీళ్ళ ఎజెండాలో సుప్రీంకోర్టు కూడా రాకుంటే సుప్రీంకోర్టు మీద కూడా దుమ్మెత్తిపోద్దానికి రెడీ. అసలు టాపిక్ ఏంది, అందులో ఉన్న అంశం ఏంది అనేది చూడరు. వీళ్ళ క్లియర్గా ఏంటంటే మోడీ గారిని ఎన్నికల్లో ఓడించడం అసాధ్యం, అర్థమైంది వాళ్ళకు. ఇక వేరే విధంగా కుట్రలు చేయాలి. దానికి అంతర్జాతీయ శక్తులు కూడా చాలా చేస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో ఆమె గవర్నమెంట్ కూడా, ఎందుకంటే అమెరికాకు ఒక ఆర్మీ బేస్ ఇవ్వమంటే షేక్ హసీనా గారు ఇవ్వలే. దానికే ఆమె గవర్నమెంట్ కూల్చేశారు అమెరికా వాళ్ళు, అప్పుడు బైడెన్ గా ఉండే కదా. సో ఇట్లా కుట్రలతోని మన దగ్గర చేద్దామని చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ఒక ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఏమంటే అక్కడ ఒక దేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అమెరికా వాళ్ళు ఎత్తుకపోయారు కదా, ఆ అధ్యక్షులాగా మన ప్రధానమంత్రి ఎందుకు ఎత్తుకపోతుంది? ఒక కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇంత వీళ్ళకు అసహనం, అధికార దాహం, అధికారం అంగట్లేన ఆగ్రహం ఈ విధంగా వెలుగుస్తుండ్రు. వీళ్ళకు ఎన్నికల్లో పాల్గొనొచ్చు, ఒక లీడర్ ఎదుగుతుంటే ఓర్వలేరు. రాఘవ్ చెద్దా అద్భుతంగా మాట్లాడుతుంటే ఆయన రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పీకేసిండు కేజ్రీవాల్, ఎందుకంటే నా పోస్టుకే సరిపెడుతుండు, ఈయన ఎదిగితే నన్ను తీసేసి రాఘవ్ చెద్దా ఈయన పెడతలేమని ఆయన తీసేస్తే వీళ్ళు మనల్ని ఎదగనియరు. వీళ్ళే ఉండాలి, సోనియా గాంధీ ఉండాలి, కేజ్రీవాలే ఉండాలి, వీళ్ళే ఉండాలి. కాబట్టి మన అంటే ఇక్కడ ప్రధానంగా మనము చూసుకున్నారు. రామరెడ్డి గారు ప్రధానంగా మనము అంశం ఒకటి లేవనెత్తామండి. అంటే మనం లేవనెత్తింది కాదు, ప్రతిపక్షమే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ రామ జన్మభూమికి సంబంధించినటువంటి అక్కడ రాముడుని ప్రతిష్టాత్మకంగా కొలిసినటువంటి ఆ ప్లేస్లో ఇప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు, ఒక సంవత్సరం కూడా కాకముందే ఇలాంటి ఆరోపణలు రావడం మీ పార్టీకి కొంచెం ప్రతిష్ట అంటే అప్రతిష్ట వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కొంత అంటే ఇలా జరగకూడదే జరిగిందే అనే భావన వచ్చింది తప్ప పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఎవరికి రాలేదు. ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఒక ట్రస్ట్ నిర్వహణలో, గుడి ట్రస్ట్ నిర్వహణలో లోపాలు జరిగినాయి. ఆ లోపాలు ఎలా జరిగినాయి, నేరస్తులు ఎవరని వెంటనే చర్యలు తీసుకురు. కోర్టు కూడా నివేదిస్తే కోర్టు కౌంటర్ వాళ్ళకు అవతలి వాళ్ళకు కూడా నోటీసులు పంపింది. అంటే ఇంత జరుగుతున్నా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు అంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉంది మీరే కదండి, అధికారంలో ఉంది మీరే కాబట్టి ఖచ్చితంగా మీ మీద విమర్శలు వస్తాయి. విమర్శలు రావాలి, పద్ధతి ఉండాలి. వాటికి అడ్డగోలు విమర్శలు రాకూడదు, పద్ధతి ఉండాలి. ఇప్పుడు విరాళాల చోరీ అనేది, విరాళాల చోరీకి సంబంధించి ఖచ్చితంగా నిఘా పెట్టాలి, ఖచ్చితంగా దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నిఘా వైఫల్యం లోపించింది కాబట్టి ఇలాంటి జరుగుతుంది. ఇన్ని కోట్ల కుంభకోణం జరిగినా కూడా మీరు దాన్ని ఒక పాయింట్ కూడా లేవనెత్తలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అబద్ధం అండి. ఇప్పుడు మాట్లాడియండి, విచారణ జరిపి అది సబ్మిట్ చేసేటప్పుడు అన్ని అవుతాయి. కోర్టు కూడా విచారణ మీద ఇది కరెక్ట్ లేదని కానీ ప్రజలు చేయలే. ఎట్లా అంటే ఈ మన ఫాతిమా కాలేజీ విషయంలో కోర్టు ఎంత ఆగ్రహపడ్డదంటే జిహెచ్ఎంసీ 3 సార్లు వాయిదా ఇవ్వలే. అసలు పర్మిషన్ ఇచ్చినా లేదా ఆ బిల్డింగ్ అంటే జిహెచ్ఎంసీ ఇవ్వరు, పంచాయతీ డిపార్ట్మెంట్లు ఇవ్వరు. దాంతో కోర్టు ఆగ్రహం చెందింది. అదే రామాలయం విషయంలో కానీ నీట్ పేపర్ విషయం కానీ కోర్టు ఎక్కడ తప్పట్లేదు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగాలి, నెక్స్ట్ విచారణ ఏం చేయాలి, ఇదే జరుగుతుంది తప్ప ఇప్పుడు దీని విషయంలో జరిగినట్టు ఎక్కడ జరగలేదు. కాబట్టి అక్కడ నీట్ పేపర్ విషయంలో ఒక డిస్టర్బ్ చేయదు, ప్లీజ్ డిస్టర్బ్ చేయదు. నేను డిస్టర్బ్ చేయలేదు, నేను ఆన్సర్ చెప్తా, డిస్టర్బ్ చేయలేదు. ఇదే కేజ్రీవాల్ కున్న అసహనం వీళ్ళకుంది. కేజ్రీవాల్ రాఘవ్ చెద్దా ఎదిగితే ఓర్వలేని తనమే వీళ్ళకి ఇట్లా తయారు చేసింది. ఆ అసహనం, ఆ అధికార దాహం ఇట్లా అడ్డగోలు మాటలు తయారు చేస్తుంది. మాట్లాడియాలి. హేమ గారు ఒకసారి విందాం, రామరెడ్డి గారు ఏం చెప్తారు సార్ విందాం. హేమ గారు ఆన్సర్ చెప్పండి. ఇంకో నీట్ విషయంలో రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ టెలిగ్రామ్ యాప్ ఏదైతే రీ ఎగ్జామ్ దాంట్లో అవకతవకలకు చాలా అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ డేట్ అమెండ్మెంట్స్, తర్వాత అకౌంటబిలిటీ లేకపోవడం, ఎవడు ఎన్నైనా పెట్టు ఒకేసారి లక్షల మందికి పంపే అవకాశం ఉండడం, దాంట్లో లోపాలు ఉంటే దాని మీద బ్యాన్ పెడితే దాని మీద పెద్ద దుమారం. కోర్టుకు పెడితే అవును ఆ యాప్ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి, బ్యాన్ కరెక్ట్ అయినది కోర్టు. బ్యాన్ పెట్టడం వల్ల ఎగ్జామ్ వల్ల మంచిగా అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్కులు దిద్దిన పేపర్లతోటి మళ్ళీ కుట్రలు చేస్తున్నారు. అప్పుడు NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీరు తప్పుడు
ఓఎంఆర్ సీట్ సబ్మిట్ చేయకండి, మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదో కాక్రోచ్ పార్టీ ర్యాలీ ఉందని ఇదే టైంకు బోకస్ ఓఎంఆర్ సీట్స్ తోటి డ్రామాలు చేయకని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే మొత్తం మీద మోడీ ప్రభుత్వం మీద భయంకర విషప్రచారం చేయాలి. ఏ అస్త్రం దొరికితే ఎన్ని కుట్రలను చేయాలి. అందులో భాగమే అసలు ఆడ జరిగిన పొరపాటు నీట్ ఎగ్జామ్ అయింది, దానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు, దానికి కూడా కారణం చెప్తా. 135,000 సీట్లు ఉన్నాయి, అంటే మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు. ఆ 130,000 ఒకేసారి 40 లక్షల మంది దాదాపు రాస్తారు. ఒకేసారి చేయడం కష్టం. వేరు సార్లు చేసినప్పుడు పేపర్లో కొంచెం ఆర్డు వస్తే తేడా బాగా వస్తుంది, మెడికల్ విషయం రావద్దు అని ఇప్పటిదాకా ఆపిర్రు. కానీ ఈ వేలాది మంది ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో ఎంత ఎగ్జామ్ కండక్షన్ లో టోటల్ లీక్ ఆపడం కష్టం అని గ్రహించినట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. ఎందుకంటే ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ సింపథైజర్ ఉండొచ్చు, పాకిస్తానీ సింపథైజర్ ఉండొచ్చు, వీళ్ళు కుట్రపూర్తిగా లీక్ చేయొచ్చు. ఈ అవకాశాలు ఇవ్వద్దు అని నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఖలిస్తానీలు ఉండొచ్చు, ఇవి జరుగుతున్నాయని ఆన్లైన్ ఎగ్జామ్ పోయినాం. ఈసారి అద్భుతంగా రీ ఎగ్జామ్ చేసాం. ఈ కుట్రలకు మేము భయపడం. అసలు ఎన్ని కుట్రలు చేసినా భయపడం ముచ్చట లేదు. మేము తప్పు చేయం, భయపడం, వెనుకడిగేయం. ఈ కుట్రలన్నీ బయట నుంచి జరిగినాయంటారా మీరు రామరెడ్డి గారు? బయట సపోర్ట్ చాలా ఉంది. ఇక్కడ జరుగుతున్న కుట్రలు ఆ బ్యాంక్ మీకు ఫోటో తీస్తారా? ఈ బ్యాంక్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఉండగా ఎవడో నామినేట్ పెట్టిన ఆయన కౌగలించుకున్న ఫోటో, ఈ సత్యాగ్రహం చేసిన చైనా ఎంబసీలో మీటింగ్ పెట్టిన ఫోటో, ఈ బ్యాంక్ మీకు ఫోటోలు తింటారు తీస్తా. చెప్పండి. మోడీ గారు తప్పు చేతలు ఆడుతున్నాడు. ఎన్నో విద్యా సంస్థలను ఫోటోలు ఉంది. ఈ బ్యాంక్ విదేశీ కుట్రలు ఉన్నాయి. ఇలా రైట్. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడదాం. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రామరెడ్డి గారు ఎన్ని చెప్తా ఉన్నారు, బయట నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అంటూ చెప్తా ఉన్నారు, బీజేపీ మీద బదనాం చేసేటువంటి ప్లాన్ జరుగుతుంది తప్ప ఇందులో ఏది కూడా లేదు అని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి నిప్పు లేనిదే పొగ వస్తుందా అండి, పొగ లేనిది నిప్పు వస్తుందా అన్నట్టు ఒక సామెత మనం చూసుకుంటే, ఇంకో విషయం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రామ మందిరం విషయంలో జరిగింది వాస్తవము. కాకపోతే ఈ ట్రస్ట్ బేస్డ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ కానీ ఖచ్చితంగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఆ ట్రస్ట్ వెబ్సైట్స్లలో పెట్టాలి. ఎంత ఇన్కమింగ్ వస్తుంది, ఎంత అవుట్ గోయింగ్ అవుతుంది, ఎంత బ్యాలెన్స్ షీట్ మిగిలింది, ఏది దేనికి ఖర్చు అవుతుంది, ఎంత ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఎందుకు మెన్షన్ చేయవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రన్నింగ్ సంథింగ్, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనుకోండి దేనికైనా ఇన్స్టిట్యూషన్కి, దానికైతే మ్యాండేటరీ కదా వెబ్సైట్స్కి. మరి టెంపుల్ ట్రస్ట్లకు కూడా ఒక మ్యాండేటరీ పెట్టేస్తే పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఏమీ లేనిది ఊరికే స్పెక్యులేషన్స్ ఇవి, పార్టీ అసలు ఏమీ చేయలేదు కానీ ప్రజలు అంటున్నారంటే పేపర్ లీక్ కాలేదా? ఇప్పుడు వాంగ్చుక్ చేసింది కూడా విదేశీ కుట్ర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. విదేశీ కుట్ర ఎట్లా అవుతుంది అంటే, విదేశీ పేపర్లు ఏమైనా ఇక్కడ లీక్ చేశారా? ఇక్కడ పేపర్లే ఇక్కడ లీక్ చేశారు కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనల్ని మనము సమర్థించుకుంటాం, పార్టీలో ఉన్నాం కాబట్టి. రామరెడ్డి గారు చాలా పెద్దలు, నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ సార్ ఉన్న పొజిషన్ ఎట్లాంటిదంటే, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తప్పదు, ఆయన ఆ పార్టీని వెనకేసుకో రావాల్సి వస్తుంది. కానీ పేపర్ లీక్ జరిగిందనేది వాస్తవం సార్కి కూడా తెలుసు కదా. ఇది వాస్తవము జరిగింది. 23 లక్షల మంది పిల్లల జీవితాలు అభాగ్య పాలైన. రామరెడ్డి గారు మాట్లాడతాం, మీతో మాట్లాడతాం, మీకు అవకాశం ఇస్తాను. అంటే నార్మల్గా ఫొటోస్ ఎక్కడెక్కడో దిగుతూ ఉంటాము, ఎక్కడెక్కడో ఎవరెవరితోటో పరిచయాలు ఉంటాయి కాబట్టి దిగుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము క్వశ్చన్ చేయడము లేకపోతే తప్పుగా చెప్పడం కరెక్ట్ కాదు కదండి. నేను ఒక ప్లేస్కి వెళ్తాను, నాకు ఒక పర్సన్ లేకపోతే ఇంకెవరన్నా ఈ బొద్దింకల పార్టీ రాని, బంధపుర పార్టీ రాని, పంచలగాడుల పార్టీ రాని, మేము ఎవ్వరం భయపడం. అరే పందుల పార్టీ రాని, మేము భయపడే ప్రశ్నే లేదు. ఇక్కడ రామరెడ్డి గారు ఇక్కడ సార్ భయం గురించి కాదు సార్, పరిష్కారం గురించి చర్చ. ఇక్కడ బొద్దింకల పార్టీ, బొద్దింకలు ఏం పని చేస్తాయి? సెప్టిక్ ట్యాంక్ లో తింటుంటాయి,
ఆ పేరేంది బొద్దింకలు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దలుగా, చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన మాటలు మీరు మళ్ళీ రిపీట్ చేయకండి. ఇది పబ్లిక్ డొమైన్ లో కొన్ని వేల మంది లక్షల మంది చూస్తున్న వ్యూవర్స్ చూస్తుంటారు. మీరు దయచేసి ఆ బొద్దింకలు ఆ ఇతర మాటల్ని మాత్రం తీసుకురాకండి. పొలైట్ గా డిస్కషన్ చేద్దాము. ఈ మధ్య టీవీ డిబేట్ చూడాలంటేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ పోతుందండి. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకు అన్నీ తెలుసు పెద్దలు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రైట్ ఇంకో విషయం అండి, ఇప్పుడు రామరెడ్డి గారు ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు పార్టీలకు పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే నీట్ పేపర్ లీక్. అది లీక్ అయిందా లేదా ఒకసారి చెప్పండి మీరు, అయిందా లేదా? అయింది, రైట్, ఓకే. అది ఎట్లా అయింది ఏంటనే తర్వాత విషయం. లీక్ అయిందని 4 రోజులనే కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ ఇంకో రోజులనే 3 రోజులనే రీ ఎగ్జామ్ ఎవ్రీథింగ్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రీ ఎగ్జామ్ కూడా అయ్యింది. ఎక్కడ అకాడమిక్ డిస్టర్బెన్స్ జరగలేదు. రైట్, దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఎలాంటి బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటివి లీకేజ్ వ్యవహారం. నీట్ ఒక దాంతో వదిలేస్తేలా అండి? ఐఐటి కాలేదా, జేఈ కాలేదా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ కూడా అయింది కదా. వీటన్నిటికీ అసలు లీక్లకు ఏం చేస్తారో అడగండి సార్. చెప్పండి రామరెడ్డి గారు దీనికి సంబంధించి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాదాపు 18 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఫస్ట్ కాంగ్రెస్ ప్రపోజల్ దీన్ని తేవడం, తర్వాత తెచ్చడం. అది 18 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, వేలాది మంది ఉన్నప్పుడు, కొన్ని రాజకీయ కక్షలు సిద్ధాంతాలు ప్రభావితం అయినప్పుడు, కుట్రలు ఇన్వాల్వ్ అయినప్పుడు జరుగుతాయి. అందుకనే ఇంజనీరింగ్ ఆన్లైన్ చేశారు. ఎందుకంటే అవి 50 లక్షల పైన 60 లక్షల పైన రాస్తున్నారు, కొన్ని లక్షలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఒక చూసినాక, ఎందుకంటే ఆన్లైన్ లో కొంచెం పేపర్ తేడా వస్తే విద్యార్థులు నష్టపోతారని అవాయిడ్ చేద్దాం ప్రయత్నం చేస్తే తప్పనిసరి అని పరిస్థితి అయింది ఆన్లైన్ కు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ అని డిసైడ్ చేశారు. రైట్ ఒకసారి హేమగారితో మాట్లాడదాం. ఆనంద్ గారు ఆ హేమగారు మాట్లాడమండి. జస్ట్ సెకండ్ హేమగారు మీరు కంటిన్యూ చేయండి. ఇది చెప్పేది కానీ వినేది కానీ గత కొంతకాలంగా ఎంత భయంకరంగా ఉందంటే, చిన్న పిల్లవాడికి వాడే 10 రూపాయల డైపర్ మేకింగ్ అట్లా లీక్ కాదు, షీల్డ్ కవర్లు ఉన్న క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందంటే ఇది హాస్యాస్పదం కాదా అండి? నవ్వాలా ఏడవాలండి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు చూసి, ప్రభుత్వాలను చూసి? చెప్పండి మరి ఇంకా అవ్వట్లేదు. కొన్ని పిల్లల డైపర్ లీక్ కావచ్చు, మీరు పోయి చూసిందా? డైపర్ తో పోతుందండి. మరి ఇంకా దేంతో పోల్చమంటారు చెప్పండి, దేంతో పోల్చమంటారు చెప్పండి. మరి అంత దారుణంగా పరిస్థితి దిగజారుతుందని చెప్తున్నా. రైట్, రాహుల్ గారు, రామరెడ్డి గారు ఒక్కసారి హేమ గారి వర్షన్ నిందా ఒకసారి. హేమ గారు చెప్పండి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. హేమ గారు చెప్తారు ఒక్క నిమిషం. 89 సార్లు పేపర్ లీకేజ్లు అయినాయి సార్, ఎన్నో పేపర్ లీకేజీలు. వీళ్ళు పేపర్ లీకేజ్ ఆపకుండా ఉన్నప్పుడు మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి ఎందుకు అడుగుతున్నాం? అయిన ప్లేస్ లో పెట్టండి. లేదు, మన ఉద్దేశం వచ్చేసి ఈ రోజు విద్య మీద కుంభకోణాలు చేయడమే, పేపర్ లీకేజ్ చేయడమే, దేశంలో ఉన్న విద్యా వ్యవస్థల మీద కుంభకోణాలు చేసుకుంటూ సంపాదించడమే. మాకు విద్యార్థులకు సంబంధం లేదు, మాకు దేశ విద్యార్థులతో ఏంటి ఒక్కరు చచ్చిపోయినా కూడా పర్వాలేదు అన్నట్టు మీరు ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. అపోజిషన్ పార్టీ ఉంటది. ఈ రోజు మీ పార్టీ ఉన్నది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. పేపర్ లీకేజీలు ఆగకపోతే రేపొద్దున విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. విద్యార్థులు వాళ్ళు చదువుకొని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుకుంటూ ఈ రోజు ఎందుకు చదువుకోవాలి అనే దాంట్లో వాళ్ళ సిచ్యువేషన్ అవుతున్నది. దీని బాధ్యత ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? ఒక్కసారి పేపర్ లీకేజ్ అవుతుంది, ఇంకోసారి అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఉంటది. కనీసం ఒక ట్రైన్ వచ్చేసి యాక్సిడెంట్ అయినప్పుడే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహించి. ఈ రోజున ఎందుకు మీరు నైతిక బాధ్యత వహించట్లేదు? 89 సార్లు పేపర్ లీకేజ్ అయితే ఒక్కసారి కూడా మీకు అరికట్టడానికి చేత కానప్పుడు మరి మీ ప్రభుత్వాలు ఎందుకు అని అడుగుతున్నాము. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. ఈ రోజు నేటి బాల్యంలో రేపటి పౌరులను ఎందుకు అంటారు? పిల్లలకు కూడా మీరు వచ్చేసి కనీసం వచ్చేసి ఆ పేపర్ లీకేజ్ ఆపనప్పుడు మీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు? రాజీనామా చేయండి. 200 కోట్ల స్కామ్ జరిగితే ఇప్పటిదాకా గురించి
గురించి కూడా కనీసం వచ్చేసి ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు మీ ప్రభుత్వం. శ్రీరామచంద్రుని మేమే తీసుకొచ్చినాము అంటే దేవుడు మిమ్మల్ని తీసుకురాలేదు, దేవుణ్ణే మీరు తీసుకొచ్చారు. విశ్వగురు అని చెప్పేసి అంటున్నారు. మరి పేపర్ లీకేజ్ ఆపలేరా? మరి విశ్వగురు అంటున్నారు. మరి 200 కోట్లు ఎవరు దొంగదత్నం చేసినా ఇప్పటిదాకా తెలియదు, పట్టుకోవడానికి మీ ఇచ్చత కాలేదా? మోడీ మోడీ అంటే ఈ రోజు ఓట్లోరు ఎవరు అంటే మోడీ అని చెప్పి చిన్న పిల్లగా నన్ను అడుగుతారు. అందుకే మీరు వచ్చేసి అధికార దాహం కోసం ఈ రోజు వచ్చేసి పార్టీలను అడ్డం పెట్టుకొని మొత్తం జీవితాంతం మేమే వచ్చేసి పరిపాలించాలి అని ఒక అక్కసుతోనే ఈ రోజు ఎన్ని రకాలుగా మీరు వచ్చేసి ఎస్ఐఆర్ పేరుతో కూడా ఓట్లను ఎట్లా చోరీ చేస్తున్నారో తెలుసు, ఈవీఎం మిషన్లతో ఎట్లా చోరీ చేస్తున్నారో తెలుసు. దేశంలో ఎన్ని రకాలుగా మీరు చేస్తున్నారో ఇంకొక విషయం కూడా ఇప్పుడు వాంగ్చుక్గా చేస్తుంది కూడా విదేశీ కుట్రలు జరుగుతా ఉన్నాయి. వారి వల్ల బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కుట్ర చేసే ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. సార్ వాంగ్చుక్ సార్ దేనికోసం వచ్చిండ్రు? ఆయన తను వచ్చేసి ఈ రోజు విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడింది అని చెప్పేసి, లద్దాఖ్ మన దేశంలో లేదా? లద్దాఖ్ మన దేశంలో లేదా? లద్దాఖ్ వచ్చేసి ప్రత్యేక హోదా అని చెప్పి వాళ్ళ తండ్రి పోరాటం లేదా? ఈ రోజు వచ్చేసి తను కూడా వచ్చేసి లద్దాఖ్ ఇస్తా అని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేశాడు కదా ఒకప్పుడు వచ్చేసి వాంగ్చుక్ గారు. ఆ వాంగ్చుక్ గారు లద్దాఖ్ కోసమే వచ్చేసి బీజేపీకి సపోర్ట్ చేస్తే మరి ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారు? జైళ్ళల్లో వేసారు. ఈ రోజు విద్యార్థుల వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏంటిది ధర్మేంద్ర ప్రధాన విద్యా వ్యవస్థ అయినా తను ఉన్నట్టు కాబట్టి మంత్రిగా తను రిజైన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుని అడుగుతున్నట్టు కూడా విద్యకు సంబంధించిన ఒక ఏంటిది చాలా చదువుకున్న వ్యక్తి కాబట్టి దాని గురించి తెలుసు కాబట్టి ఈ రోజు వచ్చేసి విద్యార్థులకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేసి ఈ రోజు నిరాహార దీక్ష కూర్చుంటే కనీసం చర్చకు కూడా పోవడానికి చేత కాకుండా ఈ రోజు వచ్చేసి ఎత్తేస్తారా? డెమోక్రసీలో ఎవరికైనా ఉన్నది, డెమోక్రసీలో వచ్చేసి నిరాహార దీక్షకు చేసుకొని దాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉన్నది. కానీ మీరు ఈ రోజు ఏంటి దాడులు చేసుకుంటూ వాళ్ళని వచ్చేసి ఏకైకి వేసుకోబోతారా? మీ పేపర్ లీకేజ్ చాపడం చేతనప్పుడు మీరు రాజీనామా చేయాలా? మీ ప్రభుత్వానికి చేతగాననుకోవాలా? కానీ ఈ రోజు దౌర్జన్యం చేసుకుంటూ విద్యార్థులను ఏం చేస్తున్నారు? మీ రోజు ఏమన్నా అంటే ఏంటిది బయట దేశం నుంచి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చారు అని అడుగుతూ ఉంటారు. దేశ రక్షణ మీ బాధ్యత కదా? ఎట్లా జరగబడుతున్నారు? నేను ఒకటి అడుగుతానండి. అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చేసి చైనా వాళ్ళు వచ్చేసి మొత్తం వచ్చేసి ఆక్రమించి కూర్చున్నారు. ఇప్పటిదాకా ఏ వీడియోలైనా వచ్చినాయా, ఏ న్యూస్ ఛానల్ వచ్చినాయా? మరి ఎందుకు అడగట్లేదు? ఈ రోజున ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. బేటీ బచావో అన్నాడు. బేటీ బచావో అనే పేరుతో ఎక్కడ చూసినా ఆడపిల్లలకు వచ్చేసి మొత్తం రక్షణ చేశాడు. రేపులు జరుగుతున్నాయి. ఎందుకు కాబట్టి మోడీ గారు బేటీ పడావో అన్నాడు. ఎన్ని స్కూళ్ళు పనిచేసారు? మనం అడగట్లేదు. ఎందుకు అడగద్దు వీళ్ళను? వచ్చేసి ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రజల సొమ్మును మీ దగ్గర పెట్టుకొని మీ ఇష్టానికి వచ్చేసి లాఠీ చార్జీలు చేసుకుంటా క్వశ్చన్లు అడిగితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు కమిటీ ఓట్లు వేసింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది ఎందుకు? 40 రూపాయలు పెట్టాలన్నాడు. ఏమైంది? ఇప్పుడు వచ్చేసి 110 రూపాయలు చేసారు. నిత్యావసర ధరలు కానీ ఏంటిది డాలర్ రేటు 60 రూపాయలు ఉన్నప్పుడు దీని వచ్చేసి నేను ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అన్న మోడీ ఈ రోజు వచ్చేసి ఏంటిది 96 రూపాయలు 97 రూపాయల దాకా డాలర్ రేట్ వచ్చింది. వీడియోలు మాట్లాడండి. దేవుడు మీకు అవ్వచ్చు. నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను అడిగే కాకుండా నేను ట్యాక్స్ పేయర్ని. ఖచ్చితంగా ప్రతి దేశ పౌరుడు అడిగే అర్హత ఉన్నది. మోడీ గారు తప్పు చేస్తే మోడీ గారిని కూడా గద దిగుతారు, మోడీ గారిని కూడా క్వశ్చన్ చేస్తారు. అది అందరికీ అధికారం ఉన్నది. ఆయన విశ్వగురు కాదు, అది వచ్చేసి దేవుడు కాదు. ఈ రోజు ప్రజల ట్యాక్సులు అయితే ఈ రోజు ప్రధానమంత్రి అయ్యిండు. కనీసం జనాలకు వచ్చి సమాధానం చెప్పలేని ఒక మోడీ ఎందుకు ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారని చెప్పేసి గూగుల్ అడిగినా కానీ రైట్ హేమ గారు ప్రధానంగా మనం మాట్లాడదాం. రైట్ ఒకసారి రామరెడ్డి గారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు మొత్తానికి మీరు ఒక స్లోగన్ అయితే చెప్తా ఉన్నారు, యువత దేశానికి బ్యాక్ బోన్ అని చెప్తున్నటువంటి వైనం కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సో మరి ఈ నీట్ యూజీ పేపర్ లీకే విషయమే కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి పేపర్ లీకుల విషయంలో కావచ్చు, ఈ యువత ఆలోచన విధానం కూడా అంటే రేపటి రోజున నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కానీ ఒక సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉంది కదా, ఇలాంటివి లీక్ అవుతాయి కదా అనేటువంటి ఆలోచన యువత మైండ్లో రోజు రోజుకి బలపడతా ఉంది. ఇప్పుడు చూసాం సిజేపీ పార్టీ అనేటువంటి ఒక పార్టీ యువత గేట్ దగ్గరకు వచ్చి, అంటే పార్లమెంట్ గేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది?
ముట్టడించేటువంటి అవసరం ఏముంది? బీజేపీ ప్రభుత్వం మీద, అంటే మీ ప్రభుత్వం మీద ప్రధానంగా ఇన్ని ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివి లీక్ అయినాయి, దీనికి సంబంధించి పునరావృతం కాకుండా ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు జరిగేటువంటి వాటి మీద ఒక కూలంకషమైనటువంటి నిర్ణయం చెప్పేటువంటి ప్లాన్ చేయాలి కదా, లోపిస్తేనే కదా ఇలాంటివి జరిగేటివి. దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఫస్ట్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ తెలియంగానే 4 రోజులనే లీక్ అయిందని చెప్పి రీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పిండ్రు. మళ్ళీ 3 రోజుల్లోనే మే 8, 10 కాదు, మే 12, 13కే జూన్ 20 నాడు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందని 45 రోజుల టైం ఇచ్చి రీ ఎగ్జామ్ కు మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కొత్త హాల్ టికెట్ ఉంటుంది, సెంటర్లు అవే ఉంటాయి అని స్పష్టంగా వివరణగా చెప్పి దానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏ యాప్ని దుర్వినియోగం చేస్తున్నారు అని ఆ యాప్ని బాన్ చేసి మళ్ళీ సమర్థవంతంగా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇలాంటి మళ్ళీ రాకుండా ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలి. అన్ని క్లియర్ గా నిర్ణయాలు తీసుకొని మళ్ళీ జరగకుండా విద్యార్థులు కూడా కాన్ఫిడెంట్ గా మళ్ళీ 20 లక్షల పైగా రాశారు, ర్యాంకులు వచ్చినాయి, 1 లక్ష ర్యాంకులు వాళ్ళ దాంట్లో ప్రాసెస్ లో ఉన్నారు. అయితే ఏంటంటే శ్రీలంకలో ఈ జెడ్ ఏదో అంటారు కదా, గవర్నమెంట్ వ్యతిరేకంగా అక్కడ సక్సెస్ అయింది, ప్రభుత్వం కూలగొట్టడంలో. బంగ్లాదేశ్ లో సక్సెస్ అయింది, నేపాల్ లో సక్సెస్ అయింది. భారతదేశంలో ఎందుకు సక్సెస్ అయితే లేదు, ఎందుకైతే లేదు అని పరేషాన్లో ఉండాలి. ఇంకో కుట్ర చేద్దాం, ఒక్క నీట్ ఎగ్జామ్ పై ఒకసారి లీక్ అయింది కదా, దీన్నే బ్రహ్మాస్త్రంగా వాడుకుందామని ఎన్నో కుట్రలు చేస్తున్నారు. కానీ పబ్లిక్ సపోర్ట్ లేదు. పబ్లిక్ సపోర్ట్ లేకుండా కొంతమంది ఏంటంటే మతపరంగా, నాకు వీడియోలు వాట్సాప్లు వచ్చినాయి, అరే మన మతం వాళ్ళకి చేస్తున్నారా, మీరు రావాలరా అని పోరాలు పంచుతున్నారు, ఇవాళ ధర్నాకు రావాలని. మతపరంగా ముస్లింలకు, క్రిస్టియన్లకు ఎవరి వాళ్ళు. సో ఇలాంటి కుట్రలతో చేసినప్పుడు కొంతమంది 145 కోట్ల జనాభా, 146 కోట్ల జనాభాలో ఒక 2-3 లక్షలు రావడం పెద్ద ఇది కాదు. ఇంకోటి ముఖ్యమైన చెప్తా మీకు, ఎగ్జాంపుల్ క్లియర్ చెప్తా. షహీన్ బాగ్ ధర్నా ఎందుకు జరిగిందంటే డిమాండ్స్ ఏంటిది? షహీన్ బాగ్ ధర్నా నెలల కొద్ది జరిగింది. ఎందుకంటే 3 తలాక్ తోటి ముస్లిం మహిళలో మోడీ సానుకూలత వచ్చింది, దాన్ని చెడగొట్టాలి. ముస్లిం మహిళలకు రోజుకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళలో మోడీ వ్యతిరేక తేవాలి. ఇది షహీన్ బాగ్ ధర్నా. రైతు చట్టాల విషయంలో సంవత్సరం పాటు ధర్నా జరిగింది. సంవత్సరం ప్రభుత్వం ఎక్కడ దాన్ని మొత్తం ఎలగొట్టలే. కోర్టు ఏంది ధర్నాలు ఇంతకాలం జరగడం ఏంది, అర్థం ఉందా, ప్రజ ఉందా అని అన్నది కోర్టు కూడా. సుప్రీంకోర్టు సిట్ అపాయింట్ చేసింది వ్యవసాయ చట్టాల మీద. ఆ సుప్రీంకోర్టు సిట్ ఏం చెప్పింది, 85% రైతు సంఘాలు ఈ వ్యవసాయ చట్టాలు మంచిగా ఉన్నాయని చెప్పిందని సుప్రీంకోర్టు సిట్ తీర్పిచ్చింది. ఇంకొకటి, ఈ వ్యవసాయ చట్టాల మీద లక్షల సార్లు ఈ కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇట్లా అంతా నల్ల చట్టాలు తప్ప ఒక్కసారి ఏ చట్టంలో ఏమని చెప్పలే. ఇప్పుడు నేను చెప్తా, అద్భుతమైన చట్టాలు, కానీ భయంకర విషప్రాయం చేసి మేము వ్యవసాయ చట్టాలు ఎన్నికలు తీసుకునే చేసినా మంచి చట్టాలైనా మేము ఇంకేమైనా చేస్తామని భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలు నడువై విష ప్రచారాలు కొన్ని సార్లు ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే ఆ చట్టాలు లేకపోయినా రైతులకు మేలు జరిగే విధంగా వాతావరణం మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మన బలవంతంగా లేవీ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, రైతుల దగ్గర తక్కువ ధర కొనే లేవీ చట్టం దాన్ని తొలగించడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏపీఎంసీ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ మార్కెట్ కమిటీ, రైతు తప్పనిసరిగా తన ఏరియాలో ఉన్న మార్కెట్ కమిటీలోనే అమ్ముకోవాలి, బయట అమ్మితే నేరం అనేది కాంగ్రెస్ చేసిందో దాన్ని తొలగించడం ఇంకో చట్టం. మూడోది ఏంటంటే రైతు ఏ వ్యాపారస్తుందని ఒప్పందం చేసుకొని పైసలు తీసుకొని పెట్టుబడి తీసుకోవచ్చు, అడ్డగోలు వడ్డీకి బయటికి పోవద్దు, తర్వాత పంట రైతు ఇష్టమైన దగ్గర అమ్ముకోవచ్చు, భూమి మీద వ్యాపారస్తు హక్కు ఉండదు, అమౌంట్ రాకపోతే ఆర్టీఓ ద్వారా వ్యాపారస్తు ట్రై చేయాలి. ఇది మూడో చట్టం. ఇవి మేము ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పినాం. ఈ లేవండి నల్ల చట్టాలు అని సంవత్సరం పొడుగుతా ఏది BMW కార్లు, ఆడి కార్లు, ఫారెన్ లిక్కర్తో ధర్నాలు చేశారు. విదేశీ డబ్బు లేకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ విదేశీ కుట్రలు చేస్తున్నారు. దేశంలోకి అర్థమైంది ఈ ధర్నాలంతా మంచికి వ్యతిరేకంగా దుష్ట శక్తులు తమకు అధికారం లేదు, కోల్పోతున్నాం, అధికారం రావాలని కుట్రలు చిన్న సాకు దొరికితే పెద్దగా అడ్జస్ట్ చేస్తుందని అర్థమైంది. ప్రజలకు సంపూర్ణ మొన్న జరిగిన ఎలక్షన్స్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ ఏం తీర్పులు వచ్చినాయి? ఎందుకు ఓడిపోయింది ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీని? సో ఆమ్ ఆద్మీ ఈయన కేజ్రీవాల్ రాజీనామా చేసిండా? అది రాగానే లిక్కర్ది కుంభకోణం రాగానే
ఓకే. కాబట్టి వీళ్ళు చేయాలి రాజీనామా. వీళ్ళు కుంభకోణం జరిగిన గవర్నమెంట్ 2% అమ్మే లిక్కర్ను ప్రైవేట్ కు 10% ఇచ్చారు. 900 కోట్ల నష్టం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్ కు. ఓకే. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణ కోరిండు. కాకపోతే ఓ జడ్జి ద్వారా ఏదో చేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు. అయిపోదు. అసలు ముందుంది ముసళ్ళ పండుగలకు. ఆ భయంతోనే ఈ డ్రామాలు. ప్రజల మద్దతు లేదు. న్యాయస్థానాలు కూడా ఎక్కడ చిన్న చిన్న కొన్ని జరిగితే ఎక్కడైనా జరిగితే వాటిని ఎత్తుకు సుప్రీంకోర్టు మీద నిందిస్తారు. ఇంకోటి వీళ్ళు ఏం చేశారు ఢిల్లీ జేఎన్యూలో అక్బర్ ఆమె శర్మిందా హై ఆప్కే కాతిల్ జిందా హై. కాతిల్ ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిదా? ఓ ఉగ్రవాది ఉరిశిక్ష చేసిన నేరస్తుడా? ఆయన చంపాలనుకుంటురా? ఇంకోటి అది భారత్ కో తుకుడే కరింగే ఇన్షా అల్లా. ఇలా నినాదాలు. వీళ్ళు దేశభక్తులా? ఇలా చట్టం మీద గౌరవం ఉందా? ఇలాంటి వాళ్ళని దేశ ప్రజలు నమ్ముతారా? అసలు రామునికి రామాలయానికి ప్రధానంగా ఆ ప్రతిపక్షాల యొక్క క్వశ్చనే కావచ్చు, లేకపోతే ప్రజల క్వశ్చనే కావచ్చు. దాంతోపాటు మనము మెయిన్గా మాట్లాడేది నీట్కి సంబంధించి, దాంతోపాటు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి వాటి గురించి, దాంతోపాటు విరాళాల విషయంలో కావచ్చు. సో మనము రైట్, ఓకేనండి, నీట్గా రిప్లై ఇచ్చారు, బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి ఇష్యూస్ అండి. చాలా సెన్సిటివ్ అంశం ఇవ్వాలి. సో చాలా మంది సో ఆన్లైన్లో పెడితే ఇలాంటి జరగరని గ్యారంటీ ఏందంటారు? అంటే మరి ఎట్లా గ్యారంటీ? ఎట్లా మీరు చెప్పండి. ఎట్లయితే మంచి చెప్పండి. సార్ పేపర్ లీకేజ్ అయిన సార్కి తెలియనట్టుంది. సిబిఎస్ఈ ఎగ్జామ్ లో ఆన్లైన్ ఎగ్జామ్ పెడితేనే మొత్తం వచ్చేసి దాన్ని ఒకరి పేపర్లు ఒకరికి పోయినవి అని చెప్పేసి కూడా వచ్చింది. సార్కి తెలియకపోతే ఏం చేస్తాడు ఆయన? తెలియట్లేదు. 89 పేపర్ లీకేజ్ అయినా అవి కూడా తెలియదు. ఒకటి అంటాడు. నీట్ ఎగ్జామ్ ఎన్నో సార్లు విషయం ఇంత ముందే సార్ మాట్లాడుతున్నాడు రైతుల గురించి. 800 మంది రైతులు చనిపోయారు పంజాబ్ లో. తర్వాత ప్రభుత్వం వచ్చింది. మీకు తెలియకపోతే హేమ గారు ఆన్లైన్లో చూసినా ఆఫ్లైన్లో చూసినా అన్ని లీక్లే జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు మీ పార్టీ తరఫు నుంచే. కానీ ఒకసారి పార్టీ విషయం పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా ఏం చెప్తారు? సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, ఏదైనా కూడా పేపర్ లీకేజ్ ఆపడం అనేది ఒక అదేంటిది విద్యాశాఖ మంత్రిగా తన చేతిలో ఉండాలి. తన బాధ్యత తను సక్రమంగా నిర్వహించాలి అని చెప్తున్నారు. పేపర్లు వచ్చేసి నువ్వు ఆన్లైన్ లో పెట్టినప్పటికి కూడా కొన్ని ఎక్కడో అక్కడ సిబిఎస్ఈ ఎగ్జామ్ లో గానీ పేపర్ లీకేజ్ అయినాయి. అది కూడా వచ్చేసి ఆన్లైన్ లో పెట్టినాయి. ఏంటిది తారుమారు అయిపోయినాయి. వాళ్ళు వచ్చేసి ఏంటిది కౌంటింగ్ కోసం కూడా చేసినాయి కూడా ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థులు 22 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి బాధ్యత ఇప్పటిదాకా ప్రభుత్వం వహించిందా అని చెప్పేసి అడుగుతున్నాం. పేపర్ లీకేజ్ ఆపాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్ జరగాల్సిందే. కానీ దానికి ఒక రీతి రివాయితీ అని ఉంటది. దాని ప్రకారం వెళ్ళాలి. ఎక్కడ పేపర్ లీకేజ్ అవుతుందో దాన్ని అరికట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దగ్గర ప్రాబ్లం ఉంటే పేపర్ సెట్టింగ్ దగ్గర ప్రాబ్లం అయితే వీళ్ళు వచ్చేసి విమానాలలో తీసుకుపోతా అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. అదేమి ఎక్స్ప్లెనేషన్ అంటే మీ పేపర్ లీకేజ్ ఆపడం మీ బాధ్యత కాదు. మేము ఒకటే అడుగుతున్నా, యాజ్ ఏ ఒక పార్టీ లీడర్ గా కూడా కాకుండా మేము సామాన్యులుగా అడుగుతున్నాం. ఈ రోజు ఒక పేరెంట్ గా మీరు మాట్లాడితే సొల్యూషన్, మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ లో ఎలాంటి బిల్లు పెట్టాలి, దాంతో పాటు గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? హేమ గారు. రైట్, రామరెడ్డి గారు మీరు వింటా ఉన్నారు ఇదంతా. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు చెప్పండి, ప్రధానంగా ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, దాంతోపాటు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా లీకులు జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా లీకులు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? దాంతోపాటు విద్యార్థుల భవిష్యత్తు అనేది అంధకారంలో పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. సో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? పడేటువంటి ఏంటంటే పడిపోయింది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. నేను ఇప్పటికైనా చెప్పేందంటే తక్షణమే ఒక హై కాన్ఫిడెన్షియల్ హయ్యర్ లెవెల్ మీటింగ్ పెట్టి
దీనికి పరిష్కారం ఏం చేయగలుగుతాం? Hmm. వన్ అండ్ ఆల్, వన్ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ అన్నట్టు ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మన దేశవ్యాప్తంగా మనం ఏ రకమైన చర్యలు తీసుకోగలుగుతాం? మనకి ఏ ప్రాసెసింగ్ ఉంది, ఎన్క్రాప్టో పేజెస్ ఉన్నాయి, బయోమెట్రిక్ ఉంది, ఏది లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉండి కూడా పేపర్ లీక్ అవుతున్నాయి అంటే మన మానిటరింగ్లో లోపం ఉందా, లేకపోతే మనకి ఎడ్యుకేషన్ అనే ఒక లేబుల్ మీద అంత సీరియస్నెస్ లేదా అనేది అర్థమవుతలేదు. వాట్ వీ డోంట్ హ్యావ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టెక్నాలజీ, వీ హ్యావ్ వెల్ మెచ్యూర్డ్ పీపుల్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో వాళ్ళతోనే ఒక హై కాన్ఫిడెన్షియల్ అంటున్నాను, కాన్ఫిడెన్షియల్ పదే ఎందుకంటున్నా అంటే అందరినీ రానిచ్చి ఆ మీటింగ్లో జరిగింది కూడా లీక్ అవుతుంది కదా మన దగ్గర. ఓకే, మన దగ్గర నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి నాకు తెలియక ముందే అందరికి తెలిసిపోతుంది. అంత లీకేజెస్ లో ఉన్నాం మనం. కాబట్టి ఏ వెరీ హై ఇంటెన్సివ్ కాన్ఫిడెన్షియల్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి తక్షణమే దానికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలి అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఫార్మోస్ట్గా పనిచేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. దట్ ఈస్ యాజ్ ఆ నైతిక బాధ్యత వహిస్తూ హీ హ్యావ్ టు డూ దిస్. అట్లీస్ట్ హీ ఈజ్ ఆల్సో పేరెంట్. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఇలాంటివి అవుతాయి అంటారా? ఇలాంటి ఆగుతాయని కాదండి, కనీసం ప్రభుత్వానికి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది, ఇలాంటివి జరిగితే ఒక యాక్షన్ తీసుకోగలిగింది, గవర్నమెంట్ ఈజ్ సీరియస్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ అని చెప్పి. మంత్రిని ఒకరినే కాకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్స్, హైయర్ అథారిటీస్ ఎవరైతే హూఎవర్ ఆర్ ఇన్ టు దిస్, ఎన్టీఏ ఆల్సో, ఎన్టీఏ 2.0 పెడతారేమో నెక్స్ట్ పేపర్ లీకేజ్ కి. సో ఎన్టీఏని తీసేసేయండి, హై కాన్ఫిడెన్షియల్ మీటింగ్ లో ఇంకేదైనా పెట్టండి కొత్తది. సో ఒక దగ్గర తప్పు జరిగింది, దాని పరిష్కారం మన చేతిలో ఉంటుంది. తప్పు మన వైపు నుంచి జరిగినప్పుడు పరిష్కారం కూడా మన వైపే ఉంటుంది. ఇంకొకటి, కమింగ్ ఆన్ టు ద టెంపుల్స్ ఆర్ క్లోజ్, ఎందుకంటే ఇతరులు మాట్లాడాలి కాబట్టి ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ 3 months ఒకసారి ఫోకాస్ట్ చేయండి. హౌ మచ్ ఆఫ్ ద గోల్డ్, హౌ మచ్ ఆఫ్ ద మనీ ఆర్ వి సెక్యూరింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ హౌ మచ్ ఇట్ హ్యాస్ బీన్ స్పెండ్ అండ్ వాట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓకే, ఇట్స్ క్లియర్, ఇట్ షుడ్ బి ఇన్ ద పబ్లిక్ లెవెల్. ఇలాంటివి ఏం జరగమంటావు? ఇలాంటివి చేస్తే ఇలా చేయాలి కదండి, చేయకపోతే ఇలాంటివి జరుగుతున్నాయి. సో మరి మొత్తానికైతే ఇప్పుడు సిజేపీ పార్టీకి సంబంధించి యువతే కానీ ఇటు వాంగ్చుక్ దీక్ష కానీ మీరు మద్దతు తెలుపుతున్నారా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి, మీరు చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, వారు కూడా చేసేది కూడా దానికోసమే అనుకుంటున్నారు తెలిసి. అవును, రైట్. మీరు అంటే ఓకే చెప్తున్నారా, మద్దతు చెప్తున్నారా? నేను ఖచ్చితంగా మద్దతు చెప్తానండి. కాకపోతే ఇందులో 2 విషయాలు ఏంటంటే, వాయిలెన్స్ ఫ్రీ ప్రొటెస్ట్ మనకు కావాలి. సెక్షన్ 163 కూడా అవసరం లేదు. లెట్ దమ్ పీస్ఫుల్లీ డూ ద వాయిలెన్స్, లెట్ ద మాన్సూన్ పార్లమెంట్ గో అహెడ్ పీస్ఫుల్లీ. ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ జస్టిస్. ఓకే, జస్టిస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. రైట్. హేమ గారు మీరు చెప్పండి, మధ్యలో ఆగిపోయింది, మీ వర్షన్ ఒకసారి చెప్పండి ఫైనల్. నేను ఏమంటున్నా అంటే, పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పేపర్ లీకేజీలు ఆగుతాయా అని చెప్పేసి అంటే 100% ఆగాలి. ఆగలేదు అంటే అది ప్రధానమంత్రి వచ్చేసి ఎందుకంటే బీజేపీ నుంచి వస్తున్నటువంటి మాటలు కూడా ఇదండి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడము చేశాక ఇలాంటివి ఆగేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ప్రధానంగా ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మనము దాన్ని సొల్యూషన్ కోసం ట్రాక్ చేస్తే క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అందుకని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. దేశంలో 89 సార్లు పేపర్ లీకేజీలు ఆపలేకపోతున్నాడు అంటే తనకు పరిపాలన చేత కాదు, ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హత తనకు లేదు అనే అర్థం కదా. సో తను కాకపోతే ఇంకెవరినైనా పెట్టాలి, లేదంటే బాధ్యతగా వహించేసి ప్రధానమంత్రి తనను తీసేసి తిన దగ్గర లోపం ఉన్నదా, ఎవరి దగ్గర లోపం ఉన్నది ఆ లోపాన్ని కనిపెట్టేసి సరిచేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా ఉన్నది. దేశం ఏంటిది, పౌరులు అనేది భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రిని కాపాడాల్సిన బాధ్యత. పిల్లలు వచ్చేసి చనిపోతున్నప్పుడు దాన్ని కనీసం వచ్చేసి ఒక ఏమంటారు, పిల్లలు అనేది దేశానికి ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద బాధ్యత రహితంగా ఉండాలి. కానీ బాధ్యత లేకుండా ఈ విధంగా చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇది బీజేపీ ప్రభుత్వం
ప్రభుత్వ లోపము, మోడీ గారి ప్రభుత్వ లోపము. తనకే సమయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ కాదు ఇప్పటిదాకా చేయాల్సింది, మోడీ గారు రాజీనామా చేయాలి. చేతగాని పరిపాలన చేసుకుంటూ ఈ రోజు తన కింద ఉన్న ప్రతి ఒక్కరిని అసమర్థులుగా చేసేసి ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ధర్మేంద్ర ప్రధానే కాదు, మోడీ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్, రామరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా అర్థం ఉందా అండి? దేశం ఇంత అద్భుతంగా నడుస్తుంది, మోడీ గారు రాజీనామా చేయాలంటే మోడీ గారిని ఓడగొట్టలేము కాబట్టి రాజీనామా చేయాలి. దానికి ఏం పెట్టుకున్నారు? బొద్దింకల పార్టీ. బొద్దింకలకి ఏం చేయాలి? పెచ్ కంట్రోల్ కొట్టాలి. మనం ఇంత బొద్దింకలు ఏం చేస్తాం? పెచ్ కంట్రోల్ కొట్టాం. వినండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడుతున్న మధ్య రాలే చెప్పి వినండి, ఆగండి, చెప్పండి. వినండి. ఇగో ఇది చూడండి, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉగ్రవాదిని, ఒక ఆర్మీ ఆఫీసర్ చంపిన ఉగ్రవాదికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. యాసిన్ మలిక్ దేశ ప్రధాని, వందల బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. నన్ను మాట్లాడేయాలి. వందల బాంబ్ బ్లాస్ట్ జరిగిన కాంగ్రెస్ పీరియడ్ లో ఉగ్రవాదికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. రాజీనామా చేసిండా? ఈ రుజువు కూడా పెట్టాం. ఇక వీళ్ళకి మోడీ తప్పేం రుజువు చేయరు, మేము రుజువు చేస్తాం ఓర్వలేరు. దేశ అది క్లియర్ గా అనిపిస్తలేదు. రామరెడ్డి గారు మంచిగా యూత్ ఐకాన్ అని పిలిచిండు. యూత్ ఐకాన్ అని పిలిచి దేశ ఆర్మీ ఆఫీసర్ చంపినానికి అలాంటి ఆయన రాజీనామా చేసిండా? అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? విద్యాశాఖ కింద ఎన్టీఏ ఒక భాగం. ఎన్టీఏలో 18 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎగ్జామ్ లీక్ అయినప్పుడు వెంటనే రీ ఎగ్జామ్ పెట్టి సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. నెక్స్ట్ టైం రీ కాకుండా మాట్లాడాలి. నేను ఆన్సర్ చెప్తా, మాట్లాడాలి. నన్ను మాట్లాడాలని వినండి. వీళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్ కు ఆఫ్లైన్ ఎగ్జామ్ కు తేడా తెలియదు. నేను చెప్తున్నా వినండి. రైట్ మొత్తానికైతే ఈ యొక్క నీట్ యోజీ పేపర్ లీక్ సంబంధించి కావచ్చు, ఇటు రామ మందిర సంబంధించినటువంటి అమౌంట్కి సంబంధించి చోరీ జరిగినటువంటి, అంటే ఎలా ఉంది పరిస్థితి ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు ఏమో బీజేపీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. నీట్ యోజీకి సంబంధించి, పేపర్ లీక్లకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా రాజీనామా చేస్తేనే ఫర్దర్గా ఏం చేయాలనుకున్నా కూడా ఒక భయం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తా ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరొక వైపు ఏమో ఇలాంటి చోరీకి సంబంధించినటువంటి విషయం చూస్తే మొత్తానికి అసలు ప్రొటెక్షన్ అనేది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేకపోతే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇలాంటివి కొంచెం నిఘా పెట్టి ఖచ్చితంగా కౌంటింగ్ విషయంలో కూడా ప్రస్తావన చేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సంజాయించి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విమర్శలు వస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకత ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉంటే బాగుంటుందని చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.